హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి నీళ్ళు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? నా స్నానం అయిపోయింది, పూజ దగ్గర ఉన్నాను. ఏకాదశి కదా, అందుకని కన్నయ్యకి స్నానం చేయించడానికి వేడి నీళ్ళు పెట్టానన్నమాట. వేడి నీళ్ళు ఏంటి దేవుడికి అని అనుకుంటున్నారా? మరి మనగా చలి పెట్టినప్పుడు దేవుడికి కూడా అలాగే భావిస్తాను కదా, అందుకనే ప్రసాదం పెట్టినా అలాగే భావిస్తాను. లేదు అని అన్నా కూడా బయట స్నానం చేయించేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు పెట్టి స్నానం చేపిస్తాను. ఇక్కడ పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు కూడా తీసుకున్నాను. ఈరోజు ఏకాదశే కాదు, ఈరోజు గీతా జయంతి కూడా. నీళ్ళు బాగా కాగాయి, అందుకనే చల్లటి నీళ్ళు ఎక్కువగా కలిపాను. ఏది చేసినా శ్రద్ధగా చేయాలి, అందుకని ఏదో చేసేసామన్నట్టుగా కాకుండా ఇంకొకటి స్నానం చేయించేటప్పుడు దేవుడి నీళ్ళు కూడా తొక్కడం అనేది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశము. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నది పసుపు కుంకుమ కాదు, సుగంధ ద్రవ్యాలు అంటే కర్పూరము, ఇలాచి, లవంగాలు, ఇంకొక కాయ అనేది ఉంటుంది, జాపత్రి కాయ, అవన్నీ వేసి మిక్సీ పట్టిన పొడి అనమాట. తీర్థం పొడిలో వేస్తారు. ఇగోండి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ఆ చిల్లుల పళ్ళెం ఒకటి తీసుకొచ్చాను కదా, వాటిల్లోనే నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ గంగాజలం కూడా వేడి నీళ్ళల్లో కలపడానికి తీసుకొచ్చాను. గంగాజలం కలిపితే శుద్ధమవుతుంది కదా, అందుకని మనకి గంగా ఎట్లాగో దూరంగా ఉంది, అందుకనే గంగాజలం అనేది కొంచెం నీళ్ళల్లో కలుపుతాను. నేను రోజు కృష్ణుడి దగ్గర దీపం పెట్టుకుంటాను. అలాగే విశేషమైన రోజుల్లో ఇలా స్నానం కూడా చేపిస్తూ ఉంటాను. ఇక్కడ సువర్ణం ఏదైనా వేయాలి కదా ఆ చిల్లుల పళ్ళెంలో, అందుకనే నేను ఇక్కడ దూరంగా నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి దూరంగా పెట్టి తీస్తున్నాను. స్నానం చేయించిన తర్వాత ఇక్కడ నేను పసుపు, కుంకుమ, ఇంకా అది సుగంధ ద్రవ్యాలు వేశానని చెప్పాను కదా, అలా వేసి స్నానం అయితే కన్నయ్యకిను అమ్మవారికి చేయించాను. ఈరోజు విశేషంగా గీతా జయంతి కదా, అందుకనే నేను ఉపోషం అయితే లేను. ఎందుకంటే కొంచెం కాఫ్గా ఉంది, ఒంట్లో బాగాలేనప్పుడు ఏ దేవుడు కూడా చెప్పలేదు. నాకు శక్తి కొలది నేను ఎలా చేయాలనుకుంటే అలా అయితే కన్నయ్యకి చేసుకోగలుగుతున్నాను. మామూలుగా అయితే ఎక్కువగా ఇలాగే ఆ చిల్లుల పళ్ళెం పెట్టి అందులో ఉంగరం వేసి చేశాను. మీకు చూపించడం కోసం నేను గ్లాస్తో పెట్టి నిన్న ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఆ షార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఏ డే ఇన్ మై లైఫ్ అని పెట్టాను, కానీ తర్వాత పేరు మార్చాను, గీతా జయంతి ఏకాదశి అని. ఇక్కడ స్నానం చేయించాను కదా, ఇంకా కూడా ఉన్నాయి నీళ్ళు, ఇంకా అందుకనే చూపించడం కోసం ఇందులో ఒక ఉంగరం వేశాను, బంగారంది వేసి ఇలా మామూలుగా పోస్తున్నాను అనమాట. ఇలాచి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పోవాలి కదా, అందుకనే మెల్లగా పోస్తూ రుద్దుతూ స్నానం అయితే చేయిస్తున్నాను. మనం కూడా చేసుకునేటప్పుడు అలాగే చేస్తాం కదా, విగ్రహం కదా అని ఎలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఈ భూలోకం మొత్తం అంటే కలియుగం మొత్తం నడవాలి అని అంటే మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయననే కదా మార్గశిర మాసంలో కూడా ఇక్కడ స్నానం చేయించిన తర్వాత మళ్ళీ ఒకసారి గంధం పెట్టి బొట్టు కూడా పెట్టి మళ్ళీ స్నానం చేయిస్తాను. ఏంటో నా పిచ్చో ఏంటో మరి. మామూలుగా పూజ అయితే అయిపోయింది, ఇంకా నైవేద్యం పెట్టలేదు. స్నానం చేయించిన తర్వాత కన్నయ్య దగ్గర అగరబత్తులు పెట్టి ఆ బట్టలు కూడా మార్చాలి అక్కడ టేబుల్ మీదవి, అందుకని ఇక్కడ బట్టలు తీసేసి ఇగో ఇది కొత్తది, ఇది వేద్దామని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కదా, పాతవి చూడండి. ఇక్కడ కింద పెట్టాను, నేనే ఉతుక్కుంటాను, నేనే సబ్బు పెట్టి దేవుడు ఉతుక్కుంటాను. చాలా శ్రద్ధగా చేస్తేనే దేవుడివి ఏవైనా, మనం చిన్న పొరపాటు చేసినా కూడా ఆ రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది. ఇగోండి ఇంట్లో భగవద్గీత ఉండడం ముఖ్యం కాదు, రోజుకొక అధ్యాయమైనా చదువుకోవాలి అని అంటారు. కానీ నేను ఎప్పుడైనా ఒకసారి విశేషమైన రోజుల్లో అయితే వినడానికి ప్రయత్నం చేస్తాను. 18వ అధ్యాయము 12వ అధ్యాయం అయితే కంపల్సరీగా వింటూ ఉంటాను. భగవద్గీత పుస్తకం కూడా కడిగి బొట్లు పెట్టాను, పెట్టి పక్కగా పెట్టుకున్నాను అనమాట. ఇగో చూడండి బొట్లు, స్టిక్కర్లు పెట్టాను, కుంకుమ కాదు, ఎందుకంటే బుక్కు కదా, అందుకనే మళ్ళీ కడుక్కున్నప్పుడు అంటే కడగను బుక్కుని తుడుస్తూ ఉంటాను. అలా తుడిచి ఇలా మళ్ళీ స్టిక్కర్స్ మార్చేసుకోవచ్చు. లేదు అని అంటే బుక్ అంతా పాడవుతుంది కదా, అందుకని. అమ్మ పాట.
అమ్మ పాటలు పాడతారు, భజనలకి వెళ్తాం. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాకి వెళ్తాం, సాయిబాబా భజనలకి వెళ్తాం. ఎవరైనా చెప్తూ ఉంటారు. ఇంకా అయ్యప్ప సీజన్ వచ్చిందంటే ఇంకా చెప్పక్కర్లేదు. అయ్యప్ప స్వామి భజనల్లో ఇది 4వది. నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి పడి పెట్టలేదు. అన్ని పాటలు పెట్టేస్తే మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా. అందుకని కొంచెం ఒక పాట వినని పాట మొన్న దామోదర్ అంకుల్ది పెట్టాను, సదానందం అంకుల్ది కూడా పెట్టాను. ఈసారి లోకేష్ అంకులు కీబోర్డ్ వాయిస్తారు, ఆయనను కూడా మీకు పరిచయం చేస్తాను ఈసారి వెళ్ళినప్పుడు. ఇక్కడ అభిషేకం జరుగుతోంది కదా, అందుకని నేను పాట అనేది స్కిప్ చేశాను. ఇక్కడ పాట వస్తోంది వెనుక నుంచి, నేను వాయిస్ ఇవ్వడానికి నేను మ్యూట్ చేసేసాను. ఇప్పటి వరకు పాట పెట్టాను 1 minute 2 minutes. ఆ పాట నుంచి అక్కడి నుంచి మిగతాది స్కిప్ చేసేసాను. నవరాత్రులలో అమ్మవారి భజనలకి, ఇంకా సాయిబాబా భజనలు అంటే 365 days ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారు. ఇంకా వినాయకుడిని పందులు పెట్టినప్పుడు కూడా వినాయకుళ్ళు పూజలకి నవరాత్రులప్పుడు ఎవరో ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడైతే ఈ నెల అంటే జ్యోతికి వెళ్ళే వరకు కూడా అయ్యప్ప భజనలకి వెళ్తూనే ఉంటాము. అందుకనే అవి కూడా యాడ్ చేశాను. ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, కృష్ణుడిని రెడీ చేశాను. ఇంకా నేను అయ్యప్ప భజనకి వచ్చేసాను. ఈరోజు ఈవినింగ్ కూడా భజన ఉంది, కానీ వెళ్తానో వెళ్ళనో డౌటే. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ నేను మీ ముందుకి ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అయ్యప్ప పూజ అయితే బాగా జరిగింది. నేను భోజనం చేసుకున్నాక రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.